ఓం శాంతి. బాబా చెప్తున్నారు 11/2/24 అవ్యక్త బాప్దాదా రివేజ్ కోర్స్ 24/2/98. బాబాపై, సేవపై మరియు పరివారంపై ప్రేమను పెట్టుకుంటే శ్రమ చేయడం నుండి తొలగిపోతారు అని చెప్తున్నారు బాబా. ఏం చెప్తున్నారు చూసారా? బాబా పైన, సేవ పైన మరియు పరివారం పైన ప్రేమ ఉంటే శ్రమ చేయడం నుండి ఏమైపోతారు? తొలగిపోతారు. అంటే ఎందులోనూ కూడా శ్రమ అనుభవం కాదు. ఈరోజు నలువైపులా ఉన్న పిల్లలందరూ తమ తండ్రి జయంతిని జరుపుకోవడానికి వచ్చారు. సన్ముఖంలో కూర్చుని ఉన్న, ఆకారి రూపంలో ఉన్న బాబా ఎదురుగా ఉన్నారు. బాబా పిల్లలందరినీ చూస్తున్నారు. ఒకవైపేమో మిలనాన్ని జరుపుకుంటున్న సంతోషం ఉంది, మరొక వైపు త్వరగా బాప్దాదాను ప్రత్యక్షం చెయ్యాలి అన్న సేవ యొక్క ఉల్లాస ఉత్సాహాలు ఉన్నాయి. బాప్దాదా నలువైపులా గల పిల్లలను చూస్తూ వారికి కోట్లాది రెట్లుగా అభినందనలు ఇస్తున్నారు. బాబా ఈరోజు నలువైపులా ఉండే పిల్లలందరినీ చూస్తూ ఏం చెప్తున్నారు? శివ జయంతి జరుపుకోవడానికి వచ్చారు కదా, అందరికీ కూడా బాబా ఈరోజు కోట్లాది రెట్ల అభినందనలు ఇస్తున్నారు. తీసుకున్నారా? మరి పిల్లలు తండ్రి జయంతిని జరిపేందుకు ఏ విధంగా మూలల నుండి దూరాల నుండి వచ్చారో, బాప్దాదా కూడా పిల్లల జన్మదినాన్ని జరిపేందుకు వచ్చారు కదా. పిల్లలు బాబా పుట్టినరోజు చేయడానికి మూలల దూరాల నుంచి వచ్చారు. అలాగే బాబా కూడా పిల్లల జన్మదినాన్ని జరిపేందుకు ఎక్కడి నుంచి వచ్చారు? బాబా పరంధామ నుంచి వచ్చారు. అందరికంటే దూరదేశం కలవారు ఎవరు అని అడుగుతున్నారు బాబా. చెప్పండి, ఎవరు? బాబానా లేక మీరా? బాబా దూరమా, పిల్లలైన మంది దూరమా? చెప్పండి, మరి ఎవరిది దూరం? మేము చాలా దూరం నుండి వచ్చామని మీరు అంటారు, కానీ నేను మీకంటే కూడా చాలా దూరదేశం నుండి వచ్చానని బాబా అంటారు. మనమైతే సాకారి శరీరంతో ఈ ప్రపంచంలోనే ప్రయాణం చేస్తున్నాం. బాబా అయితే సాకారి, ఆకారి, నిరాకారి 3 లోకాలు దాటి బాబా రావాలి. మరి ఎవరిది దూరం? కానీ రావడానికి మీకైతే సమయం పడుతుంది, బాబాకైతే సమయం పట్టదు కదా. మనకైతే ట్రైన్లో లేకపోతే విమానంలో ఇలా ఏదో రకంగా కష్టపడి రావాలి. బాబా అంటున్నారు, మీరందరూ విమానంలోనైనా రైల్లోనైనా రావాల్సి ఉంటుంది. బాబాకైతే కేవలం రథాన్ని ఆధారంగా తీసుకోవాల్సి ఉంటుంది. నాకైతే ఈ రథం ఒకటే ఆధారం చేసుకుంటే చాలు, 1 సెకండ్లో వచ్చేస్తాను. కానీ మీరు రావాలంటే విమానమైనా ఉండాలి, ట్రైన్ అయినా, రైలు అయినా ఉండాలి, లేకపోతే బస్సు, కారు ఏదో ఒకటి కదా, అక్కడక్కడ దగ్గర అయితే. అందుకని బాబాయ్ చెప్తున్నారు, మీకైతే సాధనాలు ఉండాలి, నాకైతే సాధనాలు అవసరం లేదు కదా. బాబా చెప్తారు, కేవలం మీరే బాబా పుట్టినరోజును జరుపుకోవడానికి రాలేదు. బాబా కూడా ఆదిలోని సహచరులైన బ్రాహ్మణాత్మలు, జన్మ సహచరులైన పిల్లల పుట్టినరోజును జరిపేందుకు వచ్చారు. ఎందుకంటే బాబా ఒంటరిగా అవతరించరు. బాబాకి ఎవరు కావాలి? తోడు పిల్లలు కావాలి. బ్రాహ్మణ పిల్లలతో పాటు దివ్య జన్మను తీసుకుంటారు, అనగా అవతరిస్తారు కదా. బ్రహ్మ శరీరంలోకి బాబా అవతరించి పిల్లలైన మనల్ని తయారు చేస్తున్నారు కదా. బ్రహ్మజ్ఞానం విన్నాకనే మనం ఏమయ్యాం? బ్రాహ్మణులయ్యాం. బ్రాహ్మణులు లేకుండా ఒంటరిగా బాబా యజ్ఞ రచనను చెయ్యలేరు. తండ్రి పిల్లలు లేకుండా ఏమీ చేయరు, పిల్లలు తండ్రి లేకుండా ఏమీ చేయరు. కనుక యజ్ఞాన్ని రచించారు, బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులను రచించారు. అప్పుడు మీరందరూ జన్మించారు. కనుక 2 సంవత్సరాల వారైనా 2 నెలల వారైనా కానీ మీకందరికీ దివ్య బ్రాహ్మణ జన్మకు శుభాకాంక్షలు. ఈ దివ్య జన్మ ఎంతటి శ్రేష్టమైంది! దివ్య జన్మధారి బ్రాహ్మణ ఆత్మల భాగ్య సీతారా
ప్రకాశించడం చూసి బాబా కూడా సంతోషిస్తారు. ఓహో, వజ్రతుల్య జీవితం కల బ్రాహ్మణాత్మలు ఓహో అని సదా ఈ గీతమునే గానం చేస్తూ ఉంటారు. వాహ్ వాహ్ అనే పిల్లలే కదా బాబా చెప్తున్నారు. వాహ్ వాహ్ అంటారా, ఆహా ఆహా అంటారా, అయ్యో అయ్యో అంటారా? వాహ్ వాహ్ బాబా వాహ్ కదా. భగవంతుడు ఎంతటి భాగ్యాన్ని ఇచ్చాడు. అందుకని ఎప్పుడు కూడా ఆహా ఆహా అనే పాటే పాడుతూ ఉంటారు. బాబా ఓహో ఓహో అద్భుతమైన పిల్లలుగా తయారు చేశారు. ఈ అలౌకిక జన్మ బాబాకు కూడా అతీతమైంది, మరియు పిల్లలైన మీది కూడా అతీతమైంది కదా. ఈ అలౌకిక జన్మ బాబాకు కూడా అతీతమైంది, పిల్లలకు కూడా అతీతమైంది మరియు ప్రియమైంది. బాబా ఒక్కరికే ఇటువంటి జన్మ మరియు జయంతి ఉంటుంది. మరెవ్వరికి ఇటువంటి పుట్టినరోజు ఉండదు, ఉండబోదు కూడా. నిరాకారుడు కానీ మరలా దివ్య జన్మ కలవాడు, అంటే ఈ సాకార శరీరాన్ని ఆధారం చేసుకుంటున్నారు. ఇతర ఆత్మలందరి జన్మ తమ తమ సాకార శరీరంతో జరుగుతుంది. కానీ నిరాకార బాబా యొక్క జన్మ పరకాయ ప్రవేశం ద్వారా జరుగుతుంది. మొత్తం కల్పంలో ఇటువంటి విధితో ఎవరి జన్మైనా జరిగిందా? ఒక్క బాబాకి ఇటువంటి అతీతమైన పుట్టినరోజు ఉంటుంది. దీనినే భక్తులు కూడా శివ జయంతి రూపంలో జరుపుకుంటూ వస్తున్నారు. కనుక ఈ దివ్య జన్మ మహత్వం మీకు తెలుసు అని చెప్తున్నారు. భక్తులకు కూడా తెలుసు, కానీ వారు విన్న దానిని అనుసారంగా ఉన్నతమైనదిగా భావించి జరుపుకుంటూ వస్తారు. కానీ పిల్లలైన మీరు కేవలం జరుపుకోవడమే కాకుండా జరుపుకునే దానితో పాటు స్వయాన్ని బాబా సమానంగా తయారు చేసుకుంటారు కూడా. పుట్టినరోజు జరుపుకోవడం కాదు, తండ్రి సమానంగా తయారవ్వాలి. అలౌకిక దివ్య జన్మ మహత్వాన్ని గురించి తెలుసుకుంటారు. మరెవ్వరికీ కూడా తండ్రితో పాటుగా పిల్లల జన్మ జరగదు. కానీ శివ జయంతి అనగా బాబాతో పాటు పిల్లలకు కూడా దివ్య జన్మనే. ఈ జయంతిని వజ్రతుల్య జయంతి అని అంటారు. వజ్రతుల్య జయంతిని జరుపుకుంటూ స్వయం కూడా వజ్రతుల్య జీవితంలోకి వచ్చేస్తారు కదా. ఈ రహస్యాన్ని పిల్లలందరూ మంచిగా తెలుసుకుంటారు కూడా, మరియు ఇతరులు కూడా వినిపిస్తూ ఉంటారు. బాబా చెప్తారు, బాప్దాదా సమాచారాన్ని వింటూ ఉంటారు, మరియు పిల్లలు తండ్రి యొక్క దివ్య జన్మ మహత్వాన్ని ఎంతో ఉల్లాస ఉత్సాహాలతో జరుపుకుంటున్నారు అన్నదానిని కూడా చూస్తూ ఉంటారు. బాప్దాదా నలువైపులా కల సేవాదారి పిల్లలకు వారు చూపిన ధైర్యానికి రిటర్న్గా సహాయంను కూడా ఇస్తూ ఉంటారు. పిల్లల ధైర్యము బాబా సహాయము కదా. పిల్లలు చూపించే ధైర్యానికి బాబా ఏం చేస్తారు? సహాయం కూడా చేస్తాను అని చెప్తున్నారు. ఈ రోజుల్లో బాప్దాదా వద్దకు పిల్లలందరి ఒక స్నేహ సంకల్పం ఎక్కువగా చేరుకుంటూ ఉందట. ఏంటది? ఈ రోజుల్లో బాప్దాదా వద్దకి పిల్లలందరి ఒక స్నేహ సంకల్పం ఎక్కువగా చేరుకుంటూ ఉందట. అది ఇప్పుడు త్వరగా బాబా సమానంగా అవ్వవలసిందే. ఏంట సంకల్పం? త్వరగా బాబ్ సమానంగా తయారవ్వాలి. అవునా? ఓ నా మధురమైన పిల్లలు, అలా అవ్వలసిందే అని బాబా కూడా అంటారు. అప్పుడు బాబా కూడా ఏమంటున్నారు? ఓ నా మధురమైన అల్లారు ముద్దు పిల్లలు, మరి ఇప్పుడు మీరు బాబా సమానంగా అవ్వాలి కూడా అని అంటున్నారు బాబా. ప్రతి ఒక్కరికి ఈ దృఢ నిశ్చయం ఉంది. మేము అవ్వకపోతే మరెవరవుతారు కదా అన్నదాన్ని ఇంకా ఎక్కువగా అండర్లైన్ చేయండి. మేము తయారవ్వకపోతే ఎవరు తయారవుతారు? నేను చేయకపోతే ఎవరు చేస్తారు కదా. దీన్ని ఏం చేయండి? అండర్లైన్ చేయండి. బాబా అంటున్నారు, మేము ఉండేవారు, మేము ఉన్నాము, మరియు మేమే ప్రతి కల్పంలో అవుతూ ఉంటామన్నది పక్కా నిశ్చయమే కదా. డబల్ విదేశీయులు కూడా శివ జయంతిని జరుపుకునేందుకు వచ్చారా? మంచిది. డబల్ విదేశీయులు చేతులెత్తండి.
విశ్వంలోని ఏ మూల కూడా మిగిలిపోకూడదని డబల్ విదేశీయులకు అందరికంటే ఎక్కువ ఉల్లాస ఉత్సాహాలు ఉండడాన్ని బాబా గమనిస్తున్నారు. భారత దేశం వారికైతే సేవ కొరకు చాలా సమయం లభించింది. మరియు భారతదేశం కూడా పల్లెలో సందేశాన్ని ఇచ్చింది. కానీ విదేశీయులకు భారతదేశం వారికంటే ఎక్కువ సమయం లభించింది. అయినా కూడా ఉల్లాస ఉత్సాహాలున్న కారణంగా బాబా చెప్తున్నారు, ఉల్లాస ఉత్సాహాలున్న కారణంగా బాప్దాదా ఎదురుగా మంచి సేవా ప్రమాణాన్ని తీసుకువచ్చారు మరియు తీసుకువస్తూ ఉంటారు కదా. భారతదేశం వారికంటే తక్కువ సమయం విదేశీయులకు భారతదేశం వారికంటే కూడా తక్కువ సమయం లభించిందట. భారతదేశం వాళ్ళకైతే ఎక్కువ సమయం లభించింది, విదేశాల వాళ్ళకైతే తక్కువ సమయం లభించింది. అయినా కూడా ఉల్లాస ఉత్సాహాలు ఉన్న కారణంగా బాప్దాదా ఎదురుగా ఏం చేస్తున్నారు, మంచి సేవ యొక్క ప్రమాణం అయితే తీసుకొచ్చారు మరియు తీసుకొస్తూ ఉంటారు. భారతదేశంలో వర్తమాన సమయంలో వర్గీకరణ సేవలు ప్రారంభమయ్యాయి. ఆ కారణంగా కూడా అన్ని వర్గాలకి సందేశం లభించడం సహజమైపోయింది. ఎందుకంటే ప్రతి వర్గం వారు తమ వర్గంలో ముందుకు వెళ్ళాలని కోరుకుంటారు. కనుక ఈ వర్గీకరణ ఆవిష్కారం చాలా మంచిగా ఉంది. దీనివల్ల భారతదేశ సేవలో భాగంగా విశేషాత్మలు రావడం మంచి ఆకర్షణగా అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుంది కదా. వర్గీకరణ సేవ మంచిగా అనిపిస్తుందా? విదేశంలో వారు కూడా తమ మంచి గ్రూపులను తీసుకొస్తారు, రిటిల్ చేయిస్తారు కదా, మంచి పద్ధతిని ఏర్పరిచారు. బాబా చెప్తున్నారు, ఏ విధంగానైతే భారతదేశంలో వర్గీకరణ ద్వారా సేవలకు మంచి అవకాశం లభించిందో అలాగే ఈ విధి కూడా మంచిగా ఉంది. బాప్దాదాకు రెండు వైపులా కల సేవలు చాలా ఇష్టం అనిపిస్తున్నాయి. మంచిది. జగదీష్ బాలుడు మంచి ఆవిష్కరణను తీసుకువచ్చాడు. దేశంలో ఈ డైలాగ్ని విని ఎవరు ప్రారంభించారు? అందరూ కలిసి చేశారు కదా. బాబా ఈ రిట్రీట్ డైలాగ్ వీటిని ఎవరు ప్రారంభించారు? అందరూ కలిసే చేశారట. భారతదేశంలో కూడా కలిసి చేశారు. అయినా కూడా నిమిత్తంగా అయ్యారు. మంచిది. ప్రతి ఒక్కరికి తమ సమానమైన వారి సంఘటనలో కూర్చోవడం మంచిగా అనిపిస్తుంది కదా. కనుక రెండు వైపులా ఉన్న సేవలలో అనేక ఆత్మలు సమీపంగా తీసుకువచ్చేందుకు అవకాశం లభిస్తుంది. రిజల్ట్ మంచిగా అనిపిస్తుంది కదా. బాబా చెప్తున్నారు, రిట్రీట్ రిజల్ట్ మంచిగా ఉందా? వర్గీకరణ రిజల్ట్ కూడా మంచిగా ఉంది కదా. ఎవరి వర్గం వాళ్ళు తయారు చేసి తీసుకొస్తున్నారు. దేశ విదేశాల వారు ఏదో ఒక కొత్త ఆవిష్కరణను చేస్తుంటారు కదా, కొత్తదనం మరియు చేస్తారు. బాబా చెప్తున్నారు, భారతదేశంలో అయినా విదేశంలో అయినా సేవల ఉల్లాసం మంచిగా ఉంది. ఎవరైతే సత్యమైన మనసుతో నిస్వార్థంగా సేవల్లో ముందుకు పోతూ ఉంటారో వారి ఖాతాలో పుణ్య ఖాతా చాలా మంచిగా జమ అవుతూ ఉంటుంది కదా. మంచిగా జమ అవుతూ ఉండడాన్ని బాప్దాదా చూస్తారట. చాలామంది పిల్లలకు ఒకటేమో తమ పురుషార్థపు ప్రారంధం యొక్క ఖాతా, రెండోది సంతుష్టంగా ఉంటూ సంతుష్టంగా చేయడం ద్వారా ఆశీర్వాదాల ఖాతా, మరియు మూడవది యథార్థ యుక్తియుక్తులై చేసిన సేవలకు రిటర్న్గా పుణ్య ఖాతా జమ అవుతాయి. ప్రతి ఒక్కరికి ఈ మూడు ఖాతాలను బాప్దాదా చూస్తూ ఉంటారట. ఏంటి ఆ మూడు ఖాతాలు గుర్తున్నాయి కదా. బాబా చెప్తున్నారు, ఒకటేమో పురుషార్థం యొక్క ప్రారంధం, రెండోది సంతుష్టంగా ఉండి సంతుష్టంగా చేయడం, దాని ద్వారా ఆశీర్వాదాలు లభిస్తాయి. మూడోది యథార్థ యుక్తియుక్తంగా చేసే సేవకి కూడా పుణ్యఖాతా జమ అవుతుంది. ఒకవేళ ఎవరికైనా ఈ మూడు ఖాతాలో జమ అవుతూ ఉంటే, ఒకవేళ ఎవరికైనా ఈ మూడు ఖాతాల్లో జమ అవుతూ ఉంటే
అందుకు గుర్తుగా వారు సదా సహజ పురుషార్థులుగా స్వయాన్ని అనుభవం చేసుకుంటారు మరియు ఇతరులు కూడా ఆ ఆత్మ ద్వారా సహజ పురుషార్థానికి చెందిన ప్రేరణ స్వతహాగా లభిస్తుంది. ఇది సహజ పురుషార్థానికి గుర్తు. శ్రమ చేయాల్సిన అవసరం ఉండదు. బాబాపై, సేవపై మరియు పరివారం అందరిపైన ప్రేమ ఉంటే ఈ 3 రకాల ప్రేమ శ్రమ నుండి ఏం చేస్తుంది? విడిపిస్తుంది అని చెప్తున్నారు బాబా. బాప్దాదా పిల్లలందరిపై, పిల్లలందరూ సదా సహజ పురుషార్థులుగా ఉండాలి అన్న శ్రేష్ఠ ఆశను పెట్టుకుంటారు. 63 జన్మలు భక్తిలో ఇరకాటాల్లో భ్రమించే శ్రమ చేశారు. ఇప్పుడు ఈ ఒక్క జన్మయే శ్రమ నుండి విడుదలయ్యే జన్మ. ఒకవేళ చాలా కాలం నుండి శ్రమ చేస్తూ ఉన్నట్లయితే ప్రేమ ద్వారా సహజ పురుషార్థులన్న ఈ సంగమయుగి వరదానమును ఎప్పుడు తీసుకుంటారు? యుగం సమాప్తం, వరదానం కూడా సమాప్తమైపోతుంది. కనుక ఈ వరదానమును చాలా త్వరగా సదా తీసుకోండి. ఎంత పెద్ద కార్యమైనా, ఎంత పెద్ద సమస్య అయినా కానీ ప్రతి కార్యమును, ప్రతి సమస్యను ఎలా దాటివేయాలంటే వెన్న నుండి వెంట్రుకను తీసినంత సులభంగా అని మీరు అంటుంటారు కదా. బాప్దాదా చాలామంది పిల్లల ఆటను చూస్తున్నారట, సంతోషిస్తారు కూడా మరియు పిల్లలను చూసి జాలిపడతారు కూడా. ఎప్పుడైనా ఏదైనా సమస్య కానీ లేక ఏదైనా పెద్ద కార్యమైనా ఎదురుగా వచ్చినట్లయితే అప్పుడప్పుడు పిల్లల ముఖంపై ఆ సమస్యకు లేక కార్యములకు చెందిన ఆలోచన కనిపిస్తుంది. ముఖం కాస్త మారిపోతుంది. ఏమయ్యిందని ఒకవేళ ఎవరైనా అడిగితే పని చాలా ఉంది కదా అని అంటారు. విఘ్న వినాశకుల ముందుకు విఘ్నాలు రానట్లయితే విఘ్న వినాశకులన్న బిరుదును ఎలా మహిమ చేయగలరు కదా. విఘ్న వినాశకులు మీరు, మరి విఘ్నాలు రాకపోతే మీరు విఘ్న వినాశకులుగా ఎలా అవుతారు అని అడుగుతున్నారు బాబా. అందుకని విఘ్నాలు చూసి ఏమవ్వకండి, భయపడకండి. బాబా అంటున్నారు, బిరుదుని ఎలా మహిమ చేయగలరు? ముఖంపై కాస్త అలసట కానీ లేక 3 మారిన గుర్తు కానీ రాకూడదు. ఎందుకని? అర్ధకల్పం పూజింపబడుతున్న మీ జడ చిత్రాల్లో ఎప్పుడైనా కాస్త అలసట కానీ లేక 3 మారిన గుర్తులు కానీ కనిపిస్తున్నాయా? బాబా అడుగుతున్నారు. ఎప్పుడైనా మీ 63 జన్మల నుంచి పూజింపబడుతున్న జడ చిత్రాల్లో ఈ 3 మారడం కానీ మోహన్ డీలాగా కానీ అనిపిస్తుందా అని అడుగుతున్నారు. బాబా అడుగుతున్నారు కదా, గుర్తులు కానీ కనిపిస్తాయా? మీ జడ చిత్రాలు సదా నవ్వుతూ కనిపిస్తూ ఉంటాయి. మరి అవి ఎవరి చిత్రాలు? మీవే కదా. చైతన్యానికి చెందిన స్మృతి చిత్రాలు, చైతన్యంకు చెందిన స్మృతి చిత్రాలే అవి. కనుక కాస్త అలసట కానీ లేక విసుక్కోవడం, చిరలాడడం అనేవి రాకూడదు. సదా నవ్వుతూ ఉన్న ముఖం అంటే బాప్దాదాకు మరియు అందరికీ ఇష్టం అనిపిస్తుంది. ఒకవేళ ఎవరైనా చిటపటలాడుతూ విసుక్కుంటుంటే వారి ముందుకు ఎవరైనా వెళ్తారా? చెప్పండి, ఎవరైనా వెళ్తారా? ఇప్పుడు చెప్పాలా వద్దా అని ఆలోచిస్తారు కదా. చిటపటలాడుతూ ఉంటే ఎవరైనా వచ్చి ఏమైనా చెప్తారా? ఆలోచిస్తారు కదా ఏం చేయాలి. మీ జడ చిత్రాల వద్దకు భక్తులు చాలా ఉల్లాసంతో వస్తారు. మరియు చైతన్యంలో ఎవరైనా భారీతనాన్ని అనుభవం చేస్తే మంచిగా అనిపిస్తుందా? ఇక్కడ ఫోటోవే అక్కడికి వస్తుంది కదా, మరి బాగుంటుందా అని అడుగుతున్నారు బాబా. చెప్పండి మరి. ఇప్పుడు బాప్దాదా పిల్లలందరి ముఖంలో సదా పరిస్థా రూపము, వరదాని రూపము, దాతా రూపము, అలసట లేని రూపము, సహజ యోగిలు మరియు సహజ పురుషార్థుల రూపాన్ని చూడాలనుకుంటున్నారు. విషయమే అటువంటిది కదా అని మాత్రం అనవద్దు. విషయం అలాంటిది కదా, ఏం చెయ్యం, అలాగే ఉంటుంది అని అనకండి. విషయం ఎటువంటిదైనా కానీ రూపం నవ్వుతూ ఉండాలి, శీతలత ఉండాలి, గంభీరం మరియు రమణీకత రెండిటి బ్యాలెన్సు కలదిగా ఉండాలి. ఎవరైనా ఉన్నట్లుండి వస్తే మీరు సమస్య కారణంగానో
లేక కార్యం కారణంగానో సహజ పురుషార్థుల రూపంలో లేనట్లయితే వారు ఏం చూస్తారు? మీరు ఎలా ఉన్నారో ఆ చిత్రాన్ని వారు తీసుకుంటారు. ఏ సమయంలోనైనా ఎవరైనా వచ్చి మీ ముఖ చిత్రాన్ని తీసుకున్నట్లయితే వారు ఒక నెలవారైనా 2 నెలల వారైనా సరే బాప్దాదా వినిపించినట్లుగా మీ ముఖం ఉండాలి. దాతగా అవ్వండి. దేవతలు అంటే తీసుకునేవారిగా కాదు, దాతగా అవ్వండి, ఇచ్చేవారిగా అవ్వండి, తీసుకునేవారిగా ఉండకండి. ఎవరు ఏమి ఇచ్చినా కానీ, మంచిని ఇచ్చినా లేక చెడుని ఇచ్చినా కూడా మీరు అతి ఉన్నతోన్నతుడైన బాబా పిల్లలు, పెద్ద మనసు కలవారు. ఒకవేళ చెడును ఇచ్చినా కూడా మీరు చెడును స్వీకరించకుండా పెద్ద మనసుతో దాతగా అయ్యి మీరు వారికి సహయోగాన్ని ఇవ్వండి, స్నేహాన్ని ఇవ్వండి, శక్తినివ్వండి. ఏదో ఒక గుణాన్ని మీ స్థితి ద్వారా వారికి కానుకగా ఇవ్వండి. ఇంత విశాల హృదయం కలిగిన ఉన్నతోన్నతుడైన తండ్రి పిల్లలు మీరు దయ చూపించండి. దయ చూపండి. ఆ ఆత్మ పట్ల మీ మనసులో ఇంకా ఎక్కువ స్నేహాన్ని నింపుకోండి. మీ ఈ స్నేహ శక్తి ద్వారా వారు స్వయం పరివర్తన అయిపోవాలి. ఇటువంటి పెద్ద మనసు కలవారా లేక చిన్న మనసు కలవారా? చెప్పండి. ఎలాంటి వాళ్ళపైనైనా సరే పెద్ద మనసు చేసుకుని క్షమించి అందరికీ కూడా స్నేహాన్ని, శక్తిని, ప్రేమని ఇవ్వండి అని చెప్తున్నారు బాబా కదా. దాత పిల్లలు కదా, దాతలుగానే అవ్వండి, తీసుకునే వాళ్ళుగా అవ్వకండి. ఎవరి నుండి ఏమీ తీసుకోకండి. అందరికీ ఏం చేయండి? ప్రేమని, స్నేహాన్ని ఇవ్వండి అని చెప్తున్నారు బాబా. ఇముడ్చుకునే శక్తి ఉందా? బాబా అడుగుతున్నారు. ఇముడ్చుకునే శక్తి ఉందా? ఇముడ్చుకోండి. సాగరంలో ఎంతో చెత్తను వేస్తారు, కానీ చెత్త వేసిన వారికి సాగరం తిరిగి చెత్తనివ్వదు. మీరైతే జ్ఞాన సాగరుడు, శక్తుల సాగరుడైన తండ్రి పిల్లలు, మాస్టర్లు కదా మీరెవరు? జ్ఞానానికి సాగరుడు, శక్తులకి సాగరుడు, ప్రేమకు సాగరుడైన తండ్రికి పిల్లలు. మీరు మాస్టర్, ప్రేమ సాగరులు. మరి మీరేమిస్తారు అని అడుగుతున్నారు బాబా. మరి బాప్నాదా ఏం చూడాలనుకుంటున్నారో విన్నారా అని అడుగుతున్నారు బాబా. విన్నారా పిల్లలు? చెప్పండి. మరేమిస్తారు అందరికీ? స్నేహాన్ని, శక్తిని, ప్రేమని ఇస్తారా? వాళ్ళలో ఉండే లోపాలు ఏరుతూ ఉంటారా? మనం హంసలేం కదా, అందరి నుంచి ఏం తీసుకోవాలి? మంచిని తీసుకోవాలి. ఈ సంవత్సరంలో పరివర్తన అవ్వవలసిందే అన్న లక్ష్యమును మెజార్టీ పిల్లలు పెట్టుకున్నారా? మరి పరివర్తన అయిపోతారా? చేస్తాంలే, ఆలోచిస్తాంలే అని కాదు, చేయాల్సిందేనా లేక అక్కడికి వెళ్ళి ఆలోచిస్తారా? చెప్పండి. చేయాల్సిందేనా లేకపోతే వెళ్ళగానే మర్చిపోతారా? మళ్ళీ చేయాల్సిందే అని ఎవరైతే భావిస్తున్నారో వారు ఒక చేతితో చప్పట్లు కొట్టండి. అందరూ చేతులు ఊపారట. చాలా మంచిది. కేవలం ఈ చేతిని ఎత్తడం కాదు, మనసు పెట్టి దృఢ సంకల్పం అనే చేతిని ఎత్తాలి. ఈ చెయ్యి ఎత్తడం అయితే సహజం కదా. మనసుతో దృఢ సంకల్పం అనే చెయ్యి సదా సఫలతా స్వరూపంగా తయారు చేస్తుంది. ఆలోచించినది జరగాల్సిందే. పాజిటివ్గానే ఆలోచిస్తారు కదా, నెగిటివ్గా అయితే ఆలోచించకూడదు. నెగిటివ్ను ఆలోచించే దారి సదాకాలమునకు బంద్ అయిపోవాలి కదా. చెడును ఆలోచించే దారిని సదాకాలానికి బంద్ చేసేయండి, అంతా మంచి ఆలోచించండి అని చెప్తున్నారు బాబా. మూసేయడం వస్తుందా లేక మళ్ళీ తెరుచుకుంటుందా? చెప్పండి. ఇప్పుడు తుఫాన్ వచ్చింది కదా, అప్పుడు తలుపులు వాటికి అవే తెరుచుకుంటున్నాయి. అలా అయితే కాదు కదా. తుఫాన్ వస్తే ఏమవుతాయి? తలుపులు కొట్టుకుని పడిపోతాయి కదా, ఓపెన్ అయిపోతాయి, తెరుచుకుంటాయి. అలా అయితే కాదు కదా. తలుపులు మూసి వచ్చాం అని మీరు అనుకుంటారు, కానీ తుఫాను వాటిని తెరిచే విధంగా అలా డీలాగా చెయ్యొద్దు. అర్థమైందా అని అడుగుతున్నారు. తుఫాన్ తెరిచే విధంగా డీలాగా ఉండకండి, స్ట్రాంగ్గా వేయండి అని చెప్తున్నారు. అచ్చా, డబల్ విదేశీయులు ఉత్సవం మంచిగా జరిగింది కదా. 10 సంవత్సరాల కంటే ఎక్కువ సమయం నుండి జ్ఞానంలో ఉన్న 400 మంది డబల్ విదేశీ సోదరుల సన్మాన సమారోహం జరిగింది. ఎవరైతే ఉత్సవాన్ని జరుపుకున్నారో, మంచిగా అనిపించిందో వారి చేతులెత్తండి. పాండవులు కూడా ఉన్నారు.
దీని మహత్వం ఏంటి? ఉత్సవాన్ని జరుపుకోవడంలో ఉన్న మహత్వం ఏంటి? జరుపుకోవడం అనగా తయారవ్వడం. ఎల్లప్పుడూ ఇటువంటి కిరీటదారులుగా స్వపురుషార్థం మరియు సేవల బాధ్యత అనే కిరీటమున అలా చాలా ఆనందంగా కదా బాబా చెప్తున్నారు. సేవల బాధ్యత అనే కిరీటమును చాలా ఆనందము అని అనాలా. సేవల ఆనందమును జరుపుకునే కిరీటమును ఎల్లప్పుడూ పెట్టుకుని ఉండాలి అని చెప్తున్నారు బాబా. బంగారు చున్నీని కూడా అందరూ ధరించారు కదా. సేవా బాధ్యత యొక్క కిరీటాన్ని పెట్టుకున్నారు. అలాగే అందరూ ఏ చున్నీని ధరించారు? బంగారు చున్నీని ధరించారు కదా. బంగారు చున్నీని ఎందుకని వేశారు? సదా బంగారు యుగ స్థితి, వెండి కాదు, బంగారు యుగం యొక్క స్థితి. అందరూ రెండు హారాలను కూడా ధరించారు. ఏ 2 హారాలు వేసుకుంటారు? ఒకటేమో సదా బాబా మెడలో హారం సదా వేసుకుని ఉండాలి. ఎప్పుడూ మెడలో నుండి తీయకూడదు, మెడలోనే ఉండాలి. మరొక హారం ఏంటి? సదా సేవల ద్వారా ఇతరులు కూడా బాబా మెడలో హారంగా చేయడం. అప్పుడు పిల్లలకి 2 హారాలు వేశారట బాబా. ఒకటేం చేయాలి? బాబా మెడలో హారంగా అవ్వాలి. రెండోది ఏం చేయాలి? సదా కూడా సేవ ద్వారా పిల్లల్ని బాబా మెడలో హారంగా తయారు చేయాలి. ఈ 2 హారాలు ఉండాలి. జరుపుకునే వారికి కూడా చాలా మంచిగా అనిపించింది, మరియు చూసేవారికి కూడా చాలా మంచిగా అనిపించింది. కనుక ఈ ఉత్సవాన్ని జరుపుకోవడంలోని సదాకాలం ఉత్సవంలోని రహస్యాన్ని తెలిపారు. తోడుగా దీనిని కూడా జరుపుకోవాలి అని చెప్తున్నారు బాబా. మరియు ఉల్లాస ఉత్సాహాలను పెంచుకోవాలి. అందరి అనుభవాలను బాప్దాదైతే చూశారు. మంచి అనుభవాలు ఉన్నాయి. అందరి ముఖాల్లో సంతోషం మరియు నష కనిపిస్తున్నాయి. చాలు. ఇలాగే మీ శక్తిశాలి నవ్వుతున్న రమణీయకమైన మరియు గంభీరమైన స్వరూపాన్ని సదా ఎమర్జు చేసుకుంటూ పోండి. ఎందుకంటే నేటి సమయం అనుసారంగా పరిస్థితుల ప్రమాణంగా ఎక్కువగా వినేవారు, అర్థం చేసుకునేవారు తక్కువగా ఉన్నారు. చూసి అనుభవం చేసుకునేవారే ఎక్కువగా ఉన్నారు. కూర్చోబెట్టి చెప్తామంటే వినడానికి ఎవరికి టైం లేవు. అందుకని మన ముఖం చూడగానే వాళ్ళకి కావలసింది ఏమవ్వాలి? అనుభవం అయిపోవాలి. అలా తయారవ్వండి అని చెప్తున్నారు బాబా. బాబా చెప్తున్నారు, చూసి అనుభవం చేసుకునేవారు ఎక్కువగా ఉన్నారు. వినిపించేదానికి బదులుగా మీ ముఖంలో బాబా పరిచయం కనిపించాలి. బాగా చేశారు. బాప్దాదా కూడా అంతా చూస్తూ చాలా సంతోషిస్తున్నారు. ఈ సంవత్సరంను లేక ఈ సీజన్ను విశేషంగా ఉత్సవాల సీజన్గా జరుపుకున్నారు. ప్రతి సమయం ఒకేలా ఉండదు అని చెప్తున్నారు బాబా కదా. ప్రతి సమయం ఒకేలా ఉండదు కదా. బాబా చెప్తున్న డ్రిల్ చేయించారు. అందరిలో రూలింగ్ పవర్ అంటే పరిపాలనా శక్తి ఉందా? ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు కర్మేంద్రియాలపై రూలింగ్ చేయగలరా? స్వరాజ్య అధికారులుగా అయ్యారా? ఎవరైతే స్వరాజ్య అధికారులుగా అవుతారో వారే విశ్వరాజ్య అధికారులుగా అవుతారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎటువంటి వాతావరణం ఉన్నా కానీ ఒకవేళ మనస్సు బుద్ధికి స్టాప్ అని ఆర్డర్ ఇస్తే అవి స్టాప్ అవుతాయా లేక సమయం పడుతుందా అని అడుగుతున్నారు బాబా. మనస్సు బుద్ధికి స్టాప్, ఇంకేం ఆలోచించడానికి లేదు అని ఆర్డర్ వేశారనుకోండి, ఆ ప్రకారంగా నడుస్తాయా లేకపోతే సమయం పడుతుందా? ప్రతి ఒక్కరూ ఇటువంటి అభ్యాసమును మొత్తం రోజంతట్లో మధ్యలో తప్పకుండా చెయ్యాలి. దీనిని కూడా ప్రయత్నం చెయ్యండి. ఏ సమయంలో అయితే మనస్సు బుద్ధి చాలా బిజీగా ఉంటాయో అటువంటి సమయంలో కూడా ఒకవేళ ఒక్క క్షణకాలం కొరకు వాటిని స్టాప్ చేయాలనుకుంటే స్టాప్ చేయగలరా? వీలవుతుందా? స్టాప్ అవ్వాలని ఆలోచించారు. స్టాప్ అవ్వడానికి 3 నిమిషాలు 5 నిమిషాలు పెట్టడం ఈ అభ్యాసం అంతిమంలో చాలా పనికొస్తుంది. ఈ ఆధారంతోనే పాస్ విత్ ఆనర్గా
అవ్వగలరు అని చెప్తున్నారు. స్టాప్ అనగానే ఏమవ్వాలి? ఆగిపోవాలి. అంటే నిస్సంకల్పం, ఎటువంటి సంకల్పం కూడా ఉండకూడదు. బ్రేక్ అయ్యగానే బండి ఎలా ఆగిపోతుందో అలా అన్నీ ఆగిపోవాలి అని చెప్తున్నారు బాబా. ఆ స్థితి వస్తుందా మరి అని అడుగుతున్నారు. బాబా అడుగుతున్నారు, పాస్ విధానాలుగా అవ్వగలరా? అచ్చా, సదా మనసు యొక్క ఉల్లాస ఉత్సవాన్ని జరుపుకునే స్నేహి ఆత్మలు, సదా వజ్రతుల్య జీవితాన్ని అనుభవం చేసుకునేవారు, అనుభవం అనే అదార్టికల విశేషాత్మలు, సదా తమ ముఖము ద్వారా బాబా పరిచయాన్ని ఇస్తూ బాబాను ప్రత్యక్షం చేసే సేవాదారి ఆత్మలు, సదా గంభీరత మరియు రమణీకతల రెండిటి బ్యాలెన్స్ను ఉంచుకుంటూ అందరి నుండి బ్లెస్సింగ్లను తీసుకునే అధికారి ఆత్మలు, నలువైపులా దేశ విదేశాల్లో ఉన్న ఇటువంటి పిల్లలకు శివరాత్రి శుభాకాంక్షలు. అలాగే బాప్దాద యొక్క మనోభిరాముని యొక్క మనస్పూర్వకమైన ప్రాణప్రదమైన ప్రేమపూర్వకమైన ప్రియస్మృతులు మరియు నమస్తే. వరదానము, మీ రాజ్య అధికారము మరియు పూజ్య స్వరూపం స్మృతి ద్వారా దాతగా అయ్యి ఇచ్చే సర్వ ఖజానాలతో సంపన్న భవ. ఏంటి వరదానం ఈరోజు? మీ రాజ్యాధికారం మరియు పూజ్య స్వరూపం రెండిటి స్మృతి ద్వారా దాతగా ఇచ్చేవారే ఏమవుతారు? సర్వ ఖజానాలతో సంపన్న ఆత్మలుగా అవుతారు. బాబా అంటున్నారు, నేను పూజ్య ఆత్మను, ఇతరులకు ఇచ్చే దాతను కదా, లేవతను తీసుకునే ఆత్మను కాను, దేవతనని సదా ఇటువంటి స్మృతిలోనే ఉండండి. బాబా ఏ విధంగా మీకందరికీ తనకు తానే ఇచ్చారో అలా మీరు కూడా మాస్టర్ దాతగా అయ్యి ఇస్తూ పొండి. అడగకండి, మీ రాజ్య అధికారము మరియు పూజ్య స్వరూపం స్మృతిలో ఉండండి. ఎప్పటి వరకు మీ జడ చిత్రాల వద్దకు వెళ్ళి అడుగుతూ ఉంటారు, మమ్మల్ని రక్షించండి అని అంటారు. కనుక మీరు రక్షించేవారు, రక్షించండి అని అడిగేవారు కారు. కనుక దాతగా అయ్యేందుకు స్మృతి ద్వారా, సేవ ద్వారా, శుభ భావన, శుభకామనలతో సర్వ ఖజానాల్లో సంపన్నులుగా అవ్వండి అని చెప్తున్నారు బాబా. స్లోగన్ను, నడవడిక మరియు ముఖము ద్వారా కనిపించే ప్రసన్నతయే ఆత్మీక పర్సనాలిటీకి గుర్తు అని చెప్తున్నారు. ఏంటి? నడవడిక మరియు ముఖం ద్వారా కనిపించే ప్రసన్నతయే ఆత్మీక పర్సనాలిటీకి గుర్తు అని చెప్తున్నారు బాబా. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. మధురమైన బాబా, ప్రియమైన బాబా, నా బాబా, ధన్యవాదాలు బాబా. ఓం శాంతి. ఈరోజు స్వమానం, నేను సర్వ ఖజానాలతో సంపన్న ఆత్మను అనుకోండి కదా. ఈరోజు బాబా మనకి ఎన్ని ఖజానాలు ఇచ్చారు. స్వయం సంతుష్టంగా ఉండాలి, సర్వులతోటి సంతుష్టంగా ఉండాలి, బాబాతో సంతుష్టంగా ఉండాలి కదా. దాత వరదాతగా అవ్వండి, అందరికీ ఇస్తూనే ఉండండి, తీసుకునే వారిగా అయితే అవ్వకండి అని చెప్తున్నారు కదా. అందుకని లేవతగా కాదు, దేవతగా అవ్వండి. అందరికీ ఇస్తూ వెళ్తే బాబా మనకి ఇస్తూ ఉంటారు. అచ్చా, ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా.